హలో అందరికీ, మేము బాగున్నామండి. మీరు బాగున్నారా? వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఈరోజు కర్రీ వచ్చేసి తోటకూర చేస్తున్నానండి. తోటకూర తీసుకొని 4 కట్టలు తీసుకున్నాను. బాగా కడుక్కొని పక్కకు పెట్టుకొని అందులో ఆనియన్స్, వెల్లుల్లి తీసుకున్నానండి. వెల్లుల్లిని కచ్చా పెచ్చగా దంచుకొని పెట్టుకున్నాను. పొయ్యిపై బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో 1 స్పూన్ జీలకర్ర అవన్నీ వేయాలండి. వేసిన తర్వాతకి ఆనియన్స్ కూడా వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత కాస్త వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు. వీడియోలో చూపిస్తున్న విధముగా చేయాలండి. చూడండి, ముందుగా మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్టు చూడండి ఇందులో వేయాలి. వేసి తర్వాతకి అది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. కాస్త వేగితే సరిపోతుందండి. చూడండి వేగేసింది. ఇందులో 1/2 స్పూను పసుపు వేసి కలుపుకోవాలండి. చూడండి 1/2 స్పూనే వేసిన. కలుపుకున్న తర్వాతకి అందులో కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి అది కూడా బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకోవాలండి. కాసేపు పెట్టుకున్న తర్వాతకి మూత తీసేసి కాస్త దగ్గర పడింది చూడండి. ఇది కాస్త వేగితే సరిపోతుంది. ఒక నిమిషం వరకు మూత పెట్టుకోవాలండి. ఇందులో పచ్చికాయలు ఒక 10 తీసుకున్నానండి. తీసుకొని మిక్స్కి వేసుకున్నానండి. మిక్స్కి వేసుకొని ఆకుకూరల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి, ఉంచుకోవాలి. మూత పెట్టేసి కాసేపు ఉంచాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధముగా ఈ విధంగా అవుతుందండి. ఒక 4 సెకండ్స్ 5 సెకండ్స్ అట్లా ఉంచేసి పొయ్యి కట్టేయాలండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.